चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठके कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्येश्वरम्। राधा गोपीनाथ की जय, राधा श्याम सुंदर की जय। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जय पताका स्वामी नामिने नमो आचार्य पदाय नित्य कृपा प्रदायिने गौर कदा दामोदाय नगरग्राम तारिणे। हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता माता जी। जी, धन्यवाद प्रणाम। हरे कृष्ण माता जी धन्यवाद। हरे कृष्ण माता जी। ఒక్క సెకండ్ మాతాజీ షేర్ చేస్తాను ఈరోజు శ్లోక. కనిపిస్తుందా అందరికి? హరే కృష్ణ. ఓ మాతాజీ, ఇంకా షేర్ లేదు, ఇంకా షేర్ అవ్వలేదు. అవలేదా? ఓకే, ఒక సెకండ్. ఇందాక శ్లోకాస్ కనిపించాయా? నో మాతాజీ, కనిపించలేదు, మీరే కనిపించారు. ఓకే ఓకే. ఇది కనిపిస్తుందా ఇప్పుడు? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు శ్లోక ఇది నేర్చుకునే కన్నా ముందు కొంచెం రీక్యాప్ చేసుకుందాము. నిన్న బోనా మాతాజీ మనకి ఆ చేశారు కదా, అంటే 11th శ్లోక బోనా మాతాజీ మనకి చెప్పబడింది. అంటే తను ఇలా బ్రహ్మజ్యోతి గురించి చెప్పారనమాట. బ్రహ్మజ్యోతికి అంటే ఐ మీన్ ఈ ఇంపర్సనలిస్ట్ బ్రహ్మన్ వాళ్ళు ఎలా రీచ్ అవుతారు బ్రహ్మన్ని అనేసి, అంటే ఐ మీన్ ఒక డాట్ అనేది ఉంటుంది, ఆ జ్యోతి మీద ఫోకస్ చేసేసి వాళ్ళు ఇదనేది చేస్తుంటారు. ఫోకస్ చేసి ఒక సెకండ్ ఆ జ్యోతినే ఫోకస్ చేసేసి వాళ్ళు అలా రీచ్ అవ్వాలనేసి కోరుకుంటుంటారు అనమాట. సో వాళ్ళకి అంటే ఒక రూపము ఆకారము ఏముందో ఆ భగవంతుడికి అలా వాళ్ళకి విలువ అనేది ఉండదు. బ్రహ్మ జ్యోతి నుంచి అలా రీచ్ అవ్వాలనేసి కోరుకుంటూ ఉంటారు. అలాగే మనకి దాంట్లో ఏమనంటే ఇంకొకటి అర్థం చెప్పారు మాతాజీ, మనకి రసాస్ ఉంటాయి కదా, 5 రసాస్ ఉన్నాయి. ఏంటంటే అనంటే ఎవరైనా చెప్పగలరా? 5 రసాస్, 5 రసాస్ ఉన్నాయి కదా, ఎవరైనా ఒక్కరు అన్మ్యూట్ చేసుకొని చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి. 5 రసాస్.
హరే కృష్ణ. నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? ఎస్ మాతాజీ, వినిపిస్తుంది. చెప్తారా ఎవరైనా? 5 రసాస్ హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా చెప్పాలనుకుంటే. 5 రస వాత్సల్య రస. ఓకే, నేనే చెప్తాను. చెప్తారా? ఓకే. కృష్ణ కుమారి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. దాస్య రసం మాతాజీ, వాత్సల్య రసము, ఓకే. ప్రేమతో చేసేది మాతాజీ, ప్రేమ రసము, సఖ్య రస. సఖ్య రస అంటారు. సాఖ్య రసం. ఓకే, సాఖ్య ఓకే. రసము, భక్తి రసం, శాంతరస. శాంతరస. మాధుర్య రస. మెయిన్ ఇంపార్టెంట్ మాధుర్య రస. గోపీలు ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. వాత్సల్య రస అంటే ఎవరు వస్తారు ఇక్కడ? నందర మహారాజు అండ్ యశోదాదేవి కూడా వస్తారు మనకి. వాత్సల్య రసలో వాళ్ళు వస్తారు అనమాట. సాఖ్య రసలో అర్జున, కృష్ణ వస్తారు, అలాగే సుధామ వస్తారు. ఓకే. మాధుర్య రస గోపీసు, రాధాకృష్ణ, అలాగే ఆండాలు విష్ణుతో ఎలా ఉన్నారు, ఆ సంబంధం ఎలా ఉంది, వాళ్ళ ప్రేమ ఆప్యాయత ఎలా ఉంది, అలా ఎలా వాళ్ళు భావిస్తారో అలాగే కృష్ణ కూడా రెసిప్రొకేట్ అవుతారు అనేసి మాతాజీ చెప్పారు. అలాగే దాస్యరసం ఎవరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే హనుమాన్ది తీసుకోవచ్చు అనమాట మనం. ఓకే. శాంతరసం వచ్చేసి మనము లక్ష్మణది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకే. ఇవి మనము రసాస్ గురించి నేర్చుకున్నాము. అంటే ఎలా వాళ్ళు చేస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా కృష్ణ రెసిప్రొకేట్ అనేది అవుతూ ఉంటారు అనేది చెప్తారనమాట. సో అలాగే మనకి దీంతో పాటు ఇంకొంచెం యాడ్ చేయాలనుకున్నా. ఏంటనంటే 4 రూల్స్ ఆఫ్ భక్తి. భక్తిలో కూడా ఏంటి, 4 భక్తిలో 4 రూల్స్ ఉన్నాయి. ABCD అని చెప్తాం మనం ఇస్కాన్ లో, అందరికీ తెలిసే ఉంటుంది అనమాట. ఏ అంటే అసోసియేషన్, బి అంటే బుక్ రీడింగ్, సి అంటే చాంటింగ్, డి అంటే డయట్ ఆర్ డ్యూటీ వర్షిప్ అని చెప్తారనమాట. ఇవన్నీ మనము భక్తిలో ఉన్నప్పుడు ఇవన్నీ కొనసాగిస్తూ ఉండాలన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళాలి భక్తిలో అంటే ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి కదా మనకి ఇస్కాన్ లో, చాలా మందికి తెలిసే ఉంటుంది. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే ఇస్కాన్ లో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ భక్తిలో స్థిరంగా ఉండడానికి ఇవన్నీ మనకి లింక్ అవుతుంది. ఇవి వచ్చే శ్లోకాలు కొంచెం మందికి ఇది ఇంట్రొడక్షన్ ఇచ్చి మనం శ్లోక రిసైటేషన్ అనేసి వెళ్దాం. అప్పుడు మీకు అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది అనేసి నేను స్టార్టింగ్ ఇవన్నీ చెప్తున్నా. ఇక్కడ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ వచ్చేసి మనకి ఇస్కాన్ లో అందరికీ ఇది. ఇప్పుడు ఇస్కాన్ లో మీరు జాయిన్ అయ్యారు, ఇందులో క్లాసెస్ వింటున్నారు శ్రద్ధగా, ఇవన్నీ మీకు ఫాలో అవ్వడానికి ఇష్టం ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. సో ఇవి కూడా తెలుసుకోవాలి మీరు. ఏంటంటే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఏంటంటే నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్ అండ్ నో గ్యాంబ్లింగ్. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఉంటుందన్నమాట. మనకి ఒక ఈ భక్తిలో ముందుకెళ్ళడానికి ఇవన్నీ సహకరిస్తాయి అన్నమాట. ఇవన్నీ చేయబడింది మనకి వేదాస్ లో కూడా చెప్పారు. ఇవన్నీ 4 ప్రిన్సిపల్స్ ఏంటనంటే ఈ పాపాలు కర్మాలు ఏమేమి చేస్తున్నామో దాని నుంచి ముక్తి పొందడానికి ఇవి ఖచ్చితంగా, దాని నుంచి దూరం అవ్వడానికి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో ఇవన్నీ అవాయిడ్ అవ్వడానికి, అంటే ఈ పాపాలు ఏం చేసుకుంటున్నామో మనకు తెలిసి తెలియకుండా చాలా చేస్తున్నాం కదా, అది చేయకుండా ఉండాలి అని అంటే ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే 4 పిల్లర్స్ ఆఫ్ ధర్మ. ధర్మస్ లో కూడా 4 పిల్లర్స్ ఆఫ్ ధర్మ అని చెప్తున్నారు. ఆ ధర్మలో ఏంటనంటే మనకి సత్యం, దయ, తపస్ అండ్ శౌచ అని చెప్తున్నారు ఇక్కడ. అంటే 4 ధర్మాస్. ఇవన్నీ మనకి నెక్స్ట్ ఈ రోజు శ్లోకాకి కూడా ఇవి రిలేటెడ్ ఉన్నాయి, దానికి చెప్తున్నా. ఓకే. సత్యం అని అంటే ఏంటంటే ఎప్పుడు మనం భక్తిలో ఉన్నప్పుడు ఏంటంటే ట్రూత్ఫుల్, ఒక భక్తిలో ఇంప్రూవ్మెంట్ చేయాలని అంటే ఇవి ధర్మాన్ని ఫాలో అవ్వాలి అనేసి చెప్తారనమాట. సో ఆ ధర్మ ఏంటి? సత్యం. సత్యం అంటే 4 ధర్మాస్. ఓకే. 4 భక్తిలో 4 రూల్స్ ABCD నేర్చుకున్నాము. అలాగే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్కాన్ ని తెలుసుకున్నాము. అలాగే 5 రసాస్ తెలుసుకున్నాము. 4 ధర్మాలు వచ్చేసి ట్రూత్ఫుల్, అంటే సత్యంలో ట్రూత్, ఎప్పుడు మనము సత్యమే మాట్లాడుతూ ఉండాలన్నమాట. అలాగే దయ, ఒకరి గురించి మనము అంటే కరుణతో ఉండాలి, కైండ్నెస్ తో ఉండాలన్నమాట ఇంకొకరి పట్ల. అంటే వాళ్ళ గురించి కొంచెమైనా జాలి చూపిస్తూ ఉండాలి. ఏదైనా ప్రాబ్లం లో ఉన్నారు వాళ్ళని ఆదుకోవడం అలా చేస్తూ ఉండాలన్నమాట. ఆస్టరిటీ అని చెప్తారు, తపస్. ఓకే. ప్రాక్టీసింగ్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి వ్రతము ఇవన్నీ చేస్తూ ఉంటాము, దానికి సెన్స్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని ఆస్టారిటీ అంటారు, అలాగే తపస్సు అని అంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి క్లీన్లెస్. భక్తిలో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. శౌచం ఏంటంటే మనకు మైండ్ అండ్ బాడీ క్లీన్ పెట్టుకోవడము చాలా ఇంపార్టెంట్. అది ఎలా జరుగుతుంది మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే, హరినామ సంకీర్తనతోనే మనకి క్లీన్నెస్ అనేది జరుగుతుంది.
అవుతుంది, మన మైండ్ క్లియర్ అవుతుంది, చెడు ఆలోచన నుంచి బయటికి రావస్తాము, అలాగే మనము బాడీ కూడా పరుచుకుంటాం అనమాట. ఇది ఇండైరెక్ట్ ప్రాసెస్ అనమాట మనకి. ఇవన్నీ ఫండమెంటల్ ఆఫ్ సనాతన ధర్మ అని చెప్తారనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ భక్తిలో కొంచెం ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ఇది ధర్మాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు శ్లోక మనకి చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్య ఎం అని చెప్తున్నారు అనమాట. అది ఈ రోజు నేర్చుకుందాం. హరే కృష్ణ. ఒక్క సెకండ్ నేను షేర్ చేస్తాను. చేయాలి, నా ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, ఒకరి తర్వాత ఒకరు రిపీట్ చేద్దాం. ఒకరు ఫస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళు ఒక్కొక్క లైన్, మనకు ఆల్రెడీ రూల్స్ తెలిసిందే కదా, ఒక్కొక్క లైన్ ఫస్ట్ లో 4 టైమ్స్ రిపీట్ చేయాలి. అలాగే ప్రతి ఒక్క లైన్ 4 టైమ్స్ రిపీట్ చేసుకుంటూ వెళ్దాం. తర్వాత లెవెల్స్ కనేసి వెళ్దాం. ఫస్ట్ కృష్ణకుమారి మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ రిపీట్ చేయండి నాతో పాటు, ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. చాతుర్వర్ణ్యం హరే కృష్ణ మాతాజీ. చాతుర్వర్ణ్యం స్క్రీన్ మయా కనిపించలేదు. సృష్టం. కనిపిస్తుందా? స్క్రీన్ లేదు. కనిపిస్తుందా? స్క్రీన్ హరే రాలేదు కృష్ణ. మాతాజీ. ఒక్క సెకండ్ నేను షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. వచ్చింది అనుకున్నా. ఓకే, 1 minute. థ్యాంక్స్ మాతాజీ చెప్పినందుకు. నేను నా పాటికి నేను చెప్పుకుంటూ పోతే కష్టమయ్యేది. 1 minute. ఏదైనా ఇది ఉంటే నాకు చెప్తూ ఉండండి, ఒకవేళ స్క్రీన్ రాకపోతే. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది మాతాజీ. హరి బోల్ మాతాజీ. ఓకే, రిపీట్ ఎస్ చేయండి. మాతాజీ కనిపిస్తుంది. థ్యాంక్ యూ బేటా. ఓకే, అందరు మ్యూట్ లో ఉండండి మిగతా వాళ్ళంతా. ఒక సెకండ్. మాతాజీ మీ సౌండ్ రావడం లేదు. ఇప్పుడు చూడండి. హరే కృష్ణ మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ, మీ సౌండ్ రాలేదు. రీసౌండ్ వస్తుంది మాతాజీ ఇప్పుడు. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే మాతాజీ. వినిపిస్తుంది మాతాజీ. ఓకే ఓకే, రిపీట్ చేయండి కృష్ణకుమారి మాతాజీ. ఓకే మాతాజీ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. చాతుర్వర్ణం మయా సృష్టం. 4 టైమ్స్ చెప్పండి. చాతుర్వర్ణం మయా సృష్టం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. గుణకర్మ విభాగశః. చెప్పాలా మాతాజీ నేనే? ఇది చెప్పండి, ఇది రిపీట్ చేయండి. ఫస్ట్ 4 టైమ్స్ ఒక్కొక్క లైన్ రిపీట్ చేద్దాము, తర్వాత మీరు చెప్తారు. గుణకర్మ విభాగశః. గుణకర్మ విభాగశః. గుణకర్మ విభాగశః. గుణకర్మ విభాగశః. తస్య కర్తారమపి మాం. తస్య తస్య కర్తారపి కర్తారమపి మాం. మాం. తస్య కర్తారమపి 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 మాం. ఓకే, విద్యాకర్తరమ్యవయం. విద్యాకర్తారమన్యయం. విద్యాకర్తారమమ్యమం. విద్యకర్తారమవ్యయం. 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 హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు ఫుల్ చెప్పండి, ఒకసారి నేను చెప్పాక మీరు కూడా రిపీట్ చేయండి. ఎవరు నేను చెప్పనా మాతాజీ, ఇంకెవరైనా చెప్పమంటున్నారా? నేను ఫస్ట్ చెప్తాను, తర్వాత మీరే చెప్పండి. ఓకే, నేను తర్వాత మిగతా వాళ్ళకి చార్ట్ ఇస్తాను. ఫస్ట్ ఇప్పుడు మనం ఓకే. కంప్లీట్ చేద్దాం. నేను ఓకే చెప్పాక మాతాజీ. మీరు రిపీట్ చేయండి. ఓకే ఓకే. చాతుర్వర్ణ్యం మయా సృష్టం కర్మ విభాగశః. తస్య కర్తారమపి మాం విద్యాకర్తారమ్యవ్యయం. చెప్పండి.
చాతుర్వర్ణం మయా స్పష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్ణారసమవ్యయం. సృష్టం అది ఫస్ట్ వచ్చేసి లైన్ లో సృష్టం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. ఓకే. స్నితిక మాతాజీ, హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి స్నితిక మాతాజీ, హరే కృష్ణ. చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి బేట. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. వాయిస్ కొంచెం మళ్ళీ చూడండి, వినిపిస్తుందా? ఓకే, ఒక్కొక్క లైన్ మీరు కూడా 4 times చదివి మళ్ళీ ఫుల్ శ్లోక చదువుదాం. ఓకే, హరే కృష్ణ. హరే నా వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే. ఇప్పుడు మీది డిస్టర్బెన్స్ వచ్చింది, ఇప్పుడు ఓకే చేద్దాం. మాతాజీ చాతుర్వర్ణం. హరే కృష్ణ, చెప్పండి బేట. మీ వాయిస్ కొంచెం నాకు డిస్టర్బెన్స్. ప్రాబ్లం ఉంది. నెట్ ప్రాబ్లం. వేరే వాళ్ళకి ఇస్తాను, అంతవరకు చూద్దాము. ఓకే. కే పావని మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ మాతాజీ. చేద్దాము. చాతుర్వర్ణం మయా సృష్టం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. చాతుర్వర్ణం మయా సృష్ట్యం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. గుణకర్మ విభాగశః. గుణకర్మ విభాగసః. గుణకర్మ విభాగసః. గుణకర్మ విభాగసః. గుణకర్మ విభాగసః. తస్య కర్తారమపి మాం. తస్య కర్తారమపి మాం. తస్య కర్తారమపి మాం. తస్య కర్తారపి మాం. తస్య కర్తారమపి మాం. విద్యాకర్తారమవ్యయం. 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 హరి ఓం. విద్యాకర్తారమవ్యయం. విద్యాకర్తారమవ్యయం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఫుల్ శ్లోక రిసైట్ చేద్దాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యాకర్తారం అవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యాకర్తారం అవ్యయం. వెరీ గుడ్ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 1కి వెళ్దాము. కృష్ణ పవని మాతాజీ, హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి. హరి బోల్ మాతాజీ. హరే బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాదాలు ప్రణామ్ ఓకే, మాతాజీ. చెప్తారా? చాతుర్వర్ణ్యమయ కొంచెం ఇవ్వండి మేడం మాతాజీ, క్లూ ఇవ్వండి. చెప్పండి, నేను చెప్తాను మీకు. చాతుర్వర్ణ్యమయా మయా సృష్టం సృష్టి. కర్మశః. గుణ కర్మ విభాగశః. ఓకే, నెక్స్ట్. విద్య. విద్యనే అక్కడ మిగతాదంతా. థర్డ్ లైన్ మాతాజీ. థర్డ్ లైన్ లో విద్యనే యాడ్ చేయాలి, అంతే, ఇంకేం లేదు అక్కడ. విద్యాకర్తారమపి మాం కర్తారమవ్యయం. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు అంటే శ్రీనివాస్ ప్రభు, అమృతతి శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ ప్రభు, హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్ ప్రభు, చెప్పండి. దండవత్ ప్రణామం. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. హరే కృష్ణ హరి మాతాజీ. బోల్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. నెక్స్ట్ సరితా మాతాజీ. హరే కృష్ణ. సారీ, సరిత కాదు, సతీష్ ప్రభు. హరే కృష్ణ. సతీష్ ప్రభు. హరే unmute కృష్ణ మాతాజీ. చేసుకోండి. ప్రభుజీ హరే కృష్ణ, చెప్పండి ప్రభు. చాతుర్వర్ణం మయా సృష్ట గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యుత్కర్తారమవ్యయం. హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 2కి వెళ్దాము. ఓకే, సతిక మాతాజీ ఇప్పుడు వస్తుందేమో చూడండి మీకు. హరే కృష్ణ.
స్నితిక మాతాజీ ఉన్నారా? ఇంకా డిస్టర్బెన్స్. ఓకే మాతాజీ, ఇంకా డిస్టర్బెన్స్ ఉంది. మళ్ళీ హరే కృష్ణ, ఇంకా డిస్టర్బెన్స్ ఉంది బేట, మళ్ళీ చేద్దాము. ఓకే. విజయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి మీరు. హరే కృష్ణ మాతాజీ. స్నితిక మాతాజీ మీ వాయిస్ ఇంకా డిస్టర్బెన్స్ ఉంది. ఒక సెకండ్. స్నితిక మాతాజీ మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, ఇంకా తర్వాత చేద్దాము. అంత లోపలే మనం వేరే వాళ్ళకి ఇద్దాము. ఓకే. హరే కృష్ణ మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ చెప్పండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. హరే కృష్ణ హరి మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ సుజాత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ మాతాజీ. మాతాజీ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య తస్య కర్తారమపి మాం విద్యా విద్య కర్తారమవ్యయం. హరి బోల్ మాతాజీ. లెవెల్ 3కి వెళ్దాము. ఓకే. సుజాత మాతాజీ అయింది. పావని మాతాజీ చెప్పండి. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యా కర్తారమవ్యయం. హరి బోల్ మాతాజీ, ఎక్సలెంట్, చాలా బాగా చేశారు. స్నితిక మాతాజీ ట్రై చేయండి ఇప్పుడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశాత్ తస్య కర్తారమపి మాం విద్యాకర్తారమవ్యయం. హరి బోల్. ఇది ఒకసారి చూడండి థర్డ్ లైన్. తస్య కర్తారమపి మాం. తస్య రిపీట్ చేయండి నాతో పాటు. తస్య కర్తారమపి మాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చేయండి. తస్య కర్తారమపి మాం విద్యాకర్తారమవ్యయం. విద్యాకర్తారమవ్యయం. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి దయచేసి. ఓకే, ఇంకొకసారి చెప్తారా? స్నితిక మాతాజీ రిపీట్ చేయండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టిం గుణకర్మ విభాగశః. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం. తస్య కర్తారమపి మాం. తస్య ఓకే. కర్తారమపి మాం విద్యాకర్తారమవ్యయం. విద్యా కర్తమవ్యయం. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. కర్తారమవ్యయం. హరి బోల్. ఇప్పుడు లెవెల్ 4కి వెళ్దాం. రామవ్యయం. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అందరూ మంచిగా ముందుకు వచ్చి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కృష్ణ పవని మాతాజీ కళ్ళు మూసుకొని. లక్ష్మీ మాతాజీ ఓకే, ఛాన్స్ ఇద్దాం. లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఎస్ మాతాజీ చెప్పండి. కళ్ళు మూసుకొని చదవాలి. లెవెల్ 4 చెప్తున్నాము మాతాజీ చెప్తాను. చాతుర్వర్ణం మయా సృష్టం. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి. ఒకసారి అందరినీ మ్యూట్ చేసి వస్తుందా? మాతాజీ వినపడుతుందా? హలో. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ మాతాజీ ఒక్క నిమిషం వస్తున్నారు. శ్రీదేవి మాతాజీ ఒక్క నిమిషం. సరే. హరే కృష్ణ శ్రీదేవి మాతాజీ.
హరే కృష్ణ వినిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ ఇంకా రాలేదు. శ్రీదేవి మాతాజీ ఒక్క నిమిషం, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది, చూస్తున్నారు. మ్యూట్ అన్మ్యూట్. సరే మాతాజీ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. ఎవరు కో హోస్ట్ ఉన్న వాళ్ళు అన్ని నాది మ్యూట్ చేయకండి, మ్యూట్ ఓకే, అయిపోతుంది. సారీ వేరే ఇట్స్ ఓకే, చేసేసాను. పర్లేదు పర్లేదు, నో ప్రాబ్లం. చూద్దాం ఒకరి తర్వాత. నేనే చేస్తున్నట్టున్నా ఇక్కడ. ఓకే, కళ్ళు మూసుకొని చదవాలి. ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. శ్రీనివాస్ ప్రభు చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ మాతాజీ లైన్ లో ఉన్నారు ఆల్రెడీ, తర్వాత వచ్చారా? శ్రీనివాస్. ఓకే, ఇంకా రాలేదనుకున్నా. ఓకే మాతాజీ. లక్ష్మీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. హరి హరి బోల్ మాతాజీ. ఎక్సలెంట్ మాతాజీ. శ్రీనివాస్ ప్రభు హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి ప్రభు. హరే కృష్ణ. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. హరి హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు సన్ మాతాజీ. ఎక్సలెంట్ గా రిసైట్ చేశారు. ఇప్పుడు శ్లోక ఎక్స్ప్లెనేషన్ అనేది వెళ్దాము. ఓకే, ఒక సెకండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ గా చేశారు అందరూ, చాలా చాలా బాగా చేశారు. హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక నేను చెప్పాను కదా ఎక్స్ప్లెనేషన్ కి ఏంటంటే నేనేమని చెప్పాను, 5 రసాస్ గురించి నిన్న మాతాజీ చెప్పారు, అవి నేర్చుకున్నాము. అలాగే 4 పిల్లర్స్ ఆఫ్ భక్తి గురించి చెప్పాము. ఏబిసిడి, అసోసియేషన్, బుక్ రీడింగ్, చాంటింగ్, డీటీ వర్షిప్ ఆర్ డయట్ అని చెప్పారు. అలాగే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ చెప్పాము. ఇలా 4 పిల్లర్స్ ఆఫ్ ధర్మ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి 4 వర్ణాస్ గురించి ఈ రోజు చెప్పబడుతుంది అనమాట. సెకండ్, ఇక్కడ మనకి కృష్ణ ఏం చేస్తున్నారంటే కృష్ణుడి నుంచి ఇవ్వబడింది 4 వర్ణాస్ అంటే ఏంటి? బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్రాస్. అంతే కదా, అందరికీ తెలిసిందే కదా. బ్రాహ్మణ్, వైశ్యాస్ అండ్ శూద్రాస్ అనేసి చెప్తున్నారు. ఇది 4 డిఫరెంట్ రోల్స్. ఏంటంటే వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ సొసైటీలో ఎలా ఉందో దాన్ని బట్టి, అంటే వాళ్ళ కర్మ బట్టి ఇది డివిజన్ అనేది చేయబడింది అనమాట. కృష్ణ ఇలా డివైడ్ చేశారు. ఈ శ్లోక చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మందికి అపోహము ఏముంటుంది అని అంటే, వాళ్ళు ఏదో పెద్ద కుటుంబంలో పుట్టారు వాళ్ళకి ఇలా, అదే అవన్నీ కానే కాదు. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ వాళ్ళ వాళ్ళ డిజైర్స్ బట్టి, వాళ్ళ కోరికలు బట్టి ఎలా ప్యూరిఫై చేసుకోవాలి అనేసి, అంటే ఐ మీన్ 4 వర్ణాస్ లో ఇక్కడ మెయిన్ కృష్ణ చెప్పబోయేది ఏంటి అని అంటే, ఏదైనా కోరికలు ఉంటాయి కదా, దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు కృష్ణ. అంటే భక్తి చేయడం వల్ల వాళ్ళ వాళ్ళ కోరికల్ని ప్యూరిఫికేషన్, భక్తి చేసిన వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ డిజైర్స్ ని, కోరికల్ని ప్యూరిఫికేషన్ అనేది చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ కృష్ణుని అర్జున క్వశ్చన్ అడుగుతారనమాట. మెయిన్ ఇక్కడ ప్రీవియస్ శ్లోకాస్ లో అర్జునుడు ఏం క్వశ్చన్ అడుగుతారంటే, భక్తి చేసుకుని వచ్చే వాళ్ళకి నువ్వు ప్యూరిఫికేషన్ అది చేస్తున్నావు కదా, ఇలా ప్యూరిఫికేషన్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరు లేరు అంటే, ఇప్పుడు భక్తి ఎవరు చేయట్లేదు, నిన్ను ఎవరు అప్రోచ్ అవ్వట్లేదు, నిన్ను ఎవరు పూజించడం లేదు, వాళ్ళ కోసం ఎలా, మరి వాళ్ళకి ప్యూరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది అనేసి ఇక్కడ అర్జున క్వశ్చన్ చేస్తారనమాట. ఈ ప్రీవియస్ శ్లోకాల నుంచి ఇక్కడ ఈ శ్లోకాలో మనకి కృష్ణుడు ఆన్సర్ అనేది ఇస్తారు. ఈ 13th అంటే ఈ రోజు ఏం శ్లోక అది 4.13th శ్లోక మనము నేర్చుకున్నాం. చాతుర్వర్ణం దాని గురించి, అంటే 4 వర్ణాస్ గురించి. ఇదంతా చేయబడింది నా వల్లే, నేనే చేశాను అనేసి కృష్ణ చెప్తున్నారనమాట. దానికి ఎక్స్ప్లెనేషన్ గా ఏంటంటే, ప్రీవియస్ దాంట్లో అర్జునుడు అడగడం వల్ల ఇందులో ఆన్సర్ అనేది ఇస్తున్నారు కృష్ణ. ఇక్కడ ఆన్సర్ ఎలా ఉంది అని అంటే, ఈ వర్ణాస్ నుంచి, అంటే ఇప్పుడు భక్తి ఎవరు చేయడం లేదు, భక్తి చేయడం లేదు, వాళ్ళు కృష్ణుని అప్రోచ్ ఎలా అవ్వాలి అంటే, వాళ్ళకి ప్యూరిఫికేషన్ కూడా జరగాలి కదా. ఇప్పుడు ఎందుకంటే కృష్ణుడి పిల్లలే కదా మనం అందరూ, అప్పుడు కృష్ణ అందరికీ ఈక్వల్ గా చూడాలి. మరి అలాంటప్పుడు ఇలా భక్తి చేసే వాళ్ళకి ప్యూరిఫికేషన్ అయితే మిగతా వాళ్ళకి ఎలా, ఇది క్వశ్చన్ అనమాట అర్జునుడిది. ఇక్కడ క్వశ్చన్ లో ఏంటంటే, ఈ ఒక శ్లోకాలో
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కృష్ణ. ఏంటి వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చు, వాళ్ళు ఎలా వస్తారు, ద అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటి, కృష్ణుడిని రీచ్ అవ్వడమే కదా అందరూ. సో కృష్ణుడిని రీచ్ అవ్వాలి కాబట్టి కృష్ణ ఒకటి ఇది విభాగించారనమాట. ఎవరో వచ్చి చేసింది కాదు ఈ వర్ణాస్, కృష్ణనే చేశారనమాట. కృష్ణ వర్ణాస్ ఎలా డివైడ్ చేశారు అంటే వాళ్ళ కర్మాల బట్టి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కొందరు చూడండి వాళ్ళు అలా ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు కృష్ణ భక్తి చెయ్యలేని వాళ్ళు ఏం చేస్తారంటే దేవీ దేవతాస్ ఉంటారు కదా, వాళ్ళని ఫాలో అవుతుంటారు. ఏంటనంటే వాళ్ళు ఎవరిని ఫాలో అవ్వరనేది కాదు, వాళ్ళు అవుతుంటారు. ఇప్పుడు నిన్నేం చూసాము, మెడిటేషన్ ద్వారా ఇలా వెళ్ళారు అనేసి, అంటే బ్రహ్మజ్యోతి దాని గురించి చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవీ దేవతల గురించి ప్రార్థిస్తుంటారు. ఎందుకు అని అంటే త్వరగా ఆ కోరికలు వాళ్ళకి ఏమి ఉంటాయి, డిజైర్స్ ఉంటాయి కదా. మనం ఇప్పుడు కృష్ణ భక్తిలో ఉన్నాము, కృష్ణ ఎప్పుడు ఇచ్చినా పర్లేదు, ఏది ఇచ్చినా పర్లేదు, మనం ఇందులో సాటిస్ఫాక్షన్ ఉంటాము, అంత కృష్ణ ప్రసాదమని అనుకుంటున్నాం. బట్ వాళ్ళు ఏంటంటే త్వరగా వాళ్ళ డిజైర్స్ ఎక్కువ ఉండడం వల్ల, కోరికలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు దేవి దేవతాస్కి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ వాళ్ళని అడగడం వల్ల త్వరగా పని త్వరగా అయిపోద్ది అనేసి, అక్కడికి వెళ్ళాక ఏదైనా స్టిక్ అవుతారా, అక్కడికి కృష్ణుడి దగ్గరికి వెళ్తారా అంటే లేదు, మళ్ళీ రిటర్న్ మనం ప్రీవియస్ దాంట్లో మాట్లాడాం సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అనేసి కదా. సో మళ్ళీ తిరిగి రావాల్సిందే, మళ్ళీ మనం కృష్ణుడిని రీచ్ అవ్వాలని అంటే ఒకటి మార్గము భక్తి మార్గం అనేసి నేర్చుకున్నాం మనం ప్రీవియస్ దాంట్లో. ఇక్కడ ఏంటంటే ఈ వర్ణాస్ ఎందుకు డివైడ్ చేయబడింది అని అంటే సొసైటీ స్మూత్ గా రన్ అవ్వాలి అనేసి చక్కగా, చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ శ్లోక. చాలా మందికి ఏంటంటే ఏదో బ్రాహ్మణ జాతిలో పుట్టాను నేను అది అనేది కాదు, ఇక్కడ మనకి చెప్పేది ఏంటనంటే అప్పుడు డివిజన్ ఎలా జరిగింది అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తున్నారు. డివిజన్ ఎలా జరిగింది, వాళ్ళ కర్మ బట్టి చేయబడింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణుని తీసుకుందాము, బ్రాహ్మణుల్లో డివిజన్ ఎలా జరిగింది అని అంటే వాళ్ళకి ఏంటంటే జ్ఞానము, కొంచెం నాలెడ్జ్ ఉండడము, వేద పాఠాలు నేర్చుకోవడము, కొంచెం శ్లోకాస్ నేర్చుకోవడము, శాస్త్రాలు నేర్చుకోవడము, ఇవన్నీ వాళ్ళకి దేవుడిని వర్షిప్ చేయడము, ఇవన్నీ అంటే వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఉన్నాయి, డిపెండ్ అపాన్ క్వాలిటీస్ అనమాట. ఇప్పుడు మెయిన్ మనం ఇది అర్థం చేసుకోవాలి, ఎలా ఎవరెవరికి ఏ పొజిషన్ అనేది డివైడ్ చేశారు కృష్ణ అనేది మెయిన్ అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుంటే మనము వేరే ఏదో అపోహంలో పడమనమాట. సో ఇది ఇంపార్టెంట్ చాలా. ఇక్కడ బ్రాహ్మణుని అనేసి ఎలా చేస్తారు ఏంటనంటే వాళ్ళ ఇక్కడ ఏం చెప్పారు, ఫస్ట్ చాతుర్వర్ణం మయా సృష్టం అంటే నా చేత చేయబడింది ఈ 4 డివిజన్ అనేది. ఐఎమ్ క్రియేటెడ్ అంటే ఐఎమ్ క్రియేటర్ అని చెప్తున్నారు ఇక్కడ, నేనే డివైడ్ చేశాను ఉమెన్ సొసైటీకి అని చెప్తున్నారు. అలాగే బేస్డ్ ఆన్ వాట్, దేని గురించి చేస్తున్నారు, గుణకర్మ విభాగశః అని చెప్పారు, అండర్లైన్ చేసుకోండి. గుణకర్మ విభాగశః అంటే వాళ్ళ క్వాలిటీస్ ఏమున్నాయి, వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయి, ఆ పర్సన్స్ కి ఏమేమి గుణాలు ఉన్నాయి మనకు తెలుసు కదా. 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్, కర్మస్ అండ్ మెటీరియల్ నేచర్ నుంచి డివిజన్ అనేది జరిగిందనమాట. ఇది చాలా గుర్తుండిపోవాలి మనకి. ఆ 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ ఇది తెలుసు కదా, సత్వ రజ అండ్ తమగుణం. ఈ గుణాల వల్లనే వాళ్ళకి అంటే వాళ్ళకి ఇన్బిల్ట్ ఉన్నట్టు అనమాట. ఇంకా వాళ్ళకి ఏ గుణాలు అంటే ప్రీవియస్ కర్మలు బట్టి మనకు ఆ గుణాలు అనేది ఉంటాయి, వాటికి అట్రాక్షన్ అవుతూ ఉంటాం కదా. సో ఇక్కడ ఆ కర్మ గుణాలు బట్టే డివిజన్ అనేది జరిగింది. ఏదేది గుణాలు అవి, సత్వ రజస్ అండ్ తమో గుణం. ఈ 3 గుణాల వల్ల వాళ్ళ కర్మలు ఏమున్నాయో, అంటే కర్మ ఇక్కడ ఏమంటే మీనింగ్ వర్క్ యాక్టివిటీ, వాళ్ళు ఏం యాక్టివిటీ చేస్తారు దాన్ని బట్టి ఇది చేశారనమాట. తస్య కర్తారమపి మాం కర్తారం అని చెప్పారు కదా. ఇక్కడ ఏంటంటే క్రియేట్ చేసింది నేనే, నేను చేశాను, బట్ నేను డూయర్ కాదు. ఇప్పుడు చాలా మందికి ఎలా అపోహం ఉంటుందని అంటే క్రియేట్ చేసింది ఓకే కృష్ణ కూడా వర్తిస్తుందేమో అనుకుంటారు, అస్సలు కానే కాదు. అతను ఏంటనంటే ప్రతి దానికి ఇక్కడ క్రియేటర్ ఎవరు, లార్డ్ శ్రీకృష్ణనే కదా. ప్రతి దానికి ఎవ్రీథింగ్ క్రియేటెడ్ బై హిమ్. ఓకే, అది నాకు ఇది నేను చేసినా కూడా ఇక్కడ చెప్తున్నారనమాట కృష్ణ. నేను విద్య ఇక్కడ ఉంది చూడండి ఆ లైన్ లో, తస్య కర్తారమపి మాం కర్తారం అంటే నేను క్రియేట్ చేశాను ఈ డివిజన్ కరెక్టే, బట్ విద్య అకర్తారం అవ్యయం అని చెప్పారు. ఐఆమ్ ద డూవర్ అని చెప్తారు. అంటే ఐఎమ్ నాట్ ద డూవర్, ఇక్కడ నేను అన్చేంజబుల్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ లైన్స్. అర్థం అంటే మీకు అనువాదం చదివిస్తాను తర్వాత అక్కడ తెలిసిపోతుంది, మీరు జస్ట్ అది అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే ఇక్కడ నేను అన్చేంజబుల్ కాదు. మనం మనుషులు ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటాం, మనం క్యారెక్టర్స్ ఆ గుణాలు బట్టి మనం చేంజ్ అవుతుంటాం. ఒకసారి ఇది కావాలనిపిస్తుంది, ఒకసారి అది కావాలనిపిస్తుంది. చేంజెస్ అనేది మనలో ఉంటాయి, ప్రతి ఒక్క పర్సన్స్ లో ఉంటాయి అన్నమాట.
అనమాట. అలాగే కృష్ణ అది చేంజెస్ అనేది కాదు, ఈజ్ ఎటర్నల్, మనకు తెలుసు కదా, ప్యూర్ సోల్ అన్నమాట. సో తను క్రియేటర్ కాబట్టి తనకి ఇవన్నీ వర్తించదు అనేసి తనే చెప్తున్నారు అనమాట ఈ శ్లోకాలో. ఏంటంటే ఐఎమ్ నాట్ ద డూవర్, అంటే నేను ఇవన్నీ నాకు వర్తించవు, నేను చెయ్యను, ఐఎమ్ అన్చేంజబుల్ అనేసి కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఈ శ్లోకాలోనంటే, ఏంటి భగవంతుడే ఇంత క్రియేట్ చేశారు, ఎవ్రీథింగ్ భగవంతుడి నుంచే వచ్చింది మనకి, ప్రతిదీ పుట్టిందే భగవంతుడి నుంచి అనేసి మనము అర్థం చేసుకోవాలి. సో మనకి ఈ క్లారిటీ అనేది ఉంటే గనక కృష్ణుడికి ఇవన్నీ వర్తించదు అనేసి మనము తెలుసుకుంటాం అనమాట. అలాగే మనకంతా తెలుసు ఆల్రెడీ ఏంటంటే భగవద్గీత 10.8 దాంట్లో కృష్ణనే స్వయంగా చెప్తారనమాట. ఇది రెఫరెన్స్ కోసం రాసుకోండి. 10.8లో కృష్ణ ఏం చేస్తారనంటే, అహం సర్వస్య ప్రభువు, ఇది విన్నారు కదా, ఆల్రెడీ తెలిసిందే కదా మనకి, అహం సర్వస్య ప్రభువు మత్తా సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అని చెప్తున్నారు ఇక్కడ. అంటే 10 భగవద్గీతలో స్వయం కృష్ణ అక్కడ కూడా చెప్పారనమాట, ఈ శ్లోకంలో కాకుండా. ఏంటనంటే రెఫరెన్సెస్ చాలా ఇస్తున్నారు. అలాగే దీంతో పాటు మనకి శ్రీమద్ భాగవతం ఇక్కడ పర్పట్ లో మనకి ప్రభుపాద వారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మీరు పర్పట్ కూడా చదువుకోవచ్చు తర్వాత. ఈ రోజు అయితే మనం తర్వాత అనువాదం చదువుతాము, అందులో మీకు క్లారిటీ అనేది వస్తుంది. అలా భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో కూడా ఇదే చెప్పబడింది అనమాట. ఫస్ట్ క్యాంటో, ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ శ్లోక 1.1.1లో మీరు ఒకసారి రెఫరెన్స్ అనేది తీసుకోవచ్చు. అక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ, జన్మాద్యస్య యతోన్వయ దితరశ్చ తే విఘ్నాః స్వరాట్ అని చెప్తున్నారు అనమాట. అక్కడ జన్మ ఆది అంటే ప్రతిదీ, ఇక్కడ మూలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, కృష్ణుడి నుంచి. మనకు తెలిసింది ఆ కృష్ణుడి నుంచి స్టార్ట్ అయింది. క్రియేటర్ అయిన మెయింటెనెన్స్ కానివ్వండి, అనిమేషన్ కానివ్వండి, డిస్ట్రక్షన్ అన్ని కృష్ణుడి నుంచే ఉంటుందన్నమాట. చాలా మంది మనం ఈ శివుడు డిస్ట్రక్షన్ అనుకుంటాం, బట్ బ్రహ్మ నుంచి ఇక్కడ పుడతారు, బ్రహ్మ నుంచి పుడతారు కదా శివుడు కూడా. అది భాగవతంలో ఉంది. ఆ రెఫరెన్సెస్ అన్ని తీసుకొని మనము చెప్పొచ్చు అనమాట. ఎవరైనా అడిగినా కూడా ప్రతి దానికి కారణము కృష్ణుడే. కృష్ణుడే ఆజ్ఞ లేనిది ఏది జరగదు అనేసి కృష్ణ ఇక్కడ స్వయంగా చెప్తున్నారు. నేనే అన్ని, ప్రతి దానికి నేనే అనేసి చెప్పారనమాట. అది తర్వాత మనకి ఇక్కడ ఏంటనంటే కృష్ణనే 4 వర్ణాస్ కూడా చేశారు, బట్ తనకి ఏమి వర్తించదు అనేసి తెలుసుకున్నాం. ఇంకా కొంచెం డీప్ గా వెళ్ళాలంటే ఈ వర్ణాస్ లో బ్రాహ్మణ్స్ తీసుకుందాం. 4 వర్ణాస్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్రాస్. ఈ బ్రాహ్మణది ఎలా ఉంటుంది అంటే గనక, బ్రాహ్మణులు అంటే మోడ్స్ ఆఫ్ గుడ్నెస్ అనమాట. వాళ్ళకి ఏంటంటే యాక్టివిటీ వాళ్ళది ఎలా ఉంటది, ప్రతిదీ దేవుడి గురించి ఆలోచించడము, సాత్వికగా ఉండడము, శుద్ధిగా ఉంటారనమాట, క్లీనినెస్ ఉంటుంది వాళ్ళకి. ఇవన్నీ ప్యూర్ డివోషన్ అనేది ఉంటుంది, దేవుడి పట్ల భక్తి అనేది ఉంటుంది. సో ఇది ఉండడం వల్ల వాళ్ళని బ్రాహ్మణాస్ అనేది చెప్పారు. క్షత్రియాస్ అంటే ఏంటనంటే అది అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో వస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాళ్ళకి ప్యాషన్ అనమాట. ఇక్కడ మోడ్ ఆఫ్ ప్యాషన్ అని రాసుకోండి. మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ గుడ్నెస్ బ్రాహ్మణ, మోడ్ ఆఫ్ ప్యాషన్ క్షత్రియాస్. ఓకే, క్షత్రియాస్ కి ఏంటంటే వాళ్ళు ఆ ప్యాషన్ కోసము జీవిస్తూ ఉంటారనమాట. ఆ ప్యాషన్ ఏంటి మనకి, వాళ్ళకి చూడండి, మనం సోల్జర్స్ వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. క్షత్రియస్ అంటే రాజులు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే కాపాడడానికి, అంటే మిగతా జనాలందరినీ కాపాడడానికి వాళ్ళని, అంటే కొంచెం స్ట్రెంగ్త్ చాలా ఉంటది అనమాట, పవర్ఫుల్ ఉంటారు, యుద్ధం చేయడానికి రెడీ ఉంటారు, ఆర్మ్స్ యూజ్ చేస్తారనమాట. సో వాళ్ళని క్షత్రియాస్ అనేసి అంటారు. ఆ ప్యాషన్ కోసం చేస్తుంటారు. వాళ్ళ యాక్టివిటీస్ బట్టి డివిజన్ అనేది జరిగింది. అది చాలా చాలా ఇంపార్టెంట్. వైశ్యాస్ వచ్చేసి ఏంటనంటే వాళ్ళకి బిజినెస్ క్లాస్ అని అంటారు. బిజినెస్ క్లాస్ అంటే వాళ్ళ మోడ్ ఎలా ఉంటదంటే ఇగ్నోరెన్స్ అనేది ఉంటది అనమాట. అంటే మిక్స్డ్ ఉంటది, మోడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనేది ఉంటది అనమాట. ఎవరికి, వైశ్యాస్ కి. రెండు మిక్స్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, ఇగ్నోరెన్స్ కూడా ఉంటుంది వైశ్యాస్ కి. సో వాళ్ళు దానికి, అంటే ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకి లోపల నుంచి అనిపిస్తూ ఉంటది, నేను ఈ వ్యాపారం చేస్తే, అంటే మనీ మైండెడ్ ఉంటారు వాళ్ళు బాగా. నాకు ఇందులో చేస్తే ఆదాయం ఉంటుంది ఎక్కువ, ఇది చేయాలి అది చేయాలి అనేసి కొంచెం బిజినెస్ మైండెడ్ పీపుల్ అంటారు వైశ్యాస్ కిందకి వస్తారనమాట. ఇదంతా వాళ్ళ గుణాల బట్టి వాళ్ళకి అలా ఆలోచనలు ఉంటాయి అనమాట, వాళ్ళు వైశ్యాస్ కిందకి వస్తారు. శూద్రాస్ వచ్చేసి ఏంటంటే ఈ అప్పర్ 3 క్లాసెస్ అనేది ఏమున్నాయో అక్కడ ఇంకొకటి ఏంటంటే వైశ్యాస్ గురించి మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ మోడ్ ఆఫ్ ప్యాషన్, ఈ రెండు మిక్స్ ఉన్నది వైశ్యాస్. ఓకే, ఈ శూద్రాస్ వచ్చేసి మనకేంటంటే
వాళ్ళు ఈ మూడు పైన ఉన్న మూడు ఏమేమి ఉన్నాయో, ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సేవలు ఉన్నాయో వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటారు. వాళ్ళు శూద్రస్ కిందకి వస్తారు. మనం కూడా ఒక రకంగా శూద్రస్ కిందకి వస్తాం. ఎక్కడైనా జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఒకరి కిందకి జాబ్ చేస్తున్నాం కదా, భక్తి చేసుకుంటూ అది కూడా చేసుకుంటున్నాం మనం. సో ఇప్పుడు మనకి కన్ఫ్యూజన్ అన్నమాట. ఈ కలికాలంలో మనము ఏ జాతికి ఏంటి అవన్నీ కనుక్కోలేమన్నమాట. అంటే నేను బ్రాహ్మణునికి చెందిందాన్న, క్షత్రియక, లేకపోతే నేను వైశ్యాస్కా శూద్రాస్కా మనకి ఎవ్వరికి తెలియదు అనమాట. ఇది అర్థం చేసుకోవడంలో చాలా టైం పడిపోతుంది మనకి. ఏంటంటే మిక్స్డ్ ఉన్నాయి అన్ని, ఇప్పుడు కిచిడి అన్నమాట, మొత్తం మిక్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ మనకి ఒక క్లారిటీనే లేదు. మనం భక్తి కూడా చేస్తున్నాము, ఒక చోట జాబ్ అనేది చేస్తాము, ఇంకొకరు ఏదైనా చేశారనుకోండి అక్కడ బిజినెస్ చేయడం, బిజినెస్ మైండ్ కూడా వచ్చేస్తుంది సడన్ గా ఒక్కొక్కసారి, ఇందులో ఆదాయం ఉందా అంటే మిక్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. సో ఈ కలికాలంలో మనకి ఇవన్నీ అవ్వదు. సో కృష్ణ అప్పుడు ఆ టైంలో మనకి ఏం చేశారంటే, ఇది క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే డివైడ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ వాళ్ళ గుణాల బట్టి. ఇది లాజికల్ డివిజన్ అనేసి చెప్తారనమాట. చాలా క్షీణంగా ఆలోచించాలి. ఇదేదో క్యాస్ట్ సిస్టమ్ అనేది కాదు. చాలా మందికి అపోహం ఉంది, క్యాస్ట్ సిస్టమ్ ఇది అనేసి పెద్దగా పేరు పెట్టేస్తారు. క్యాస్ట్ సిస్టమ్ అనేది కానే కాదు. కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు, క్యాస్ట్ సిస్టమ్ కాదు. ఏంటనంటే వాళ్ళ వాళ్ళ గుణాల బట్టి ఉంటాయి అనేసి చెప్తున్నారు అనమాట. సో శూద్రస్ ఏం చేస్తారు, ఈ పైన ఉన్న ఈ మూడు ఎవరున్నారో ఆ క్లాసెస్ కి సేవలు చేసుకుంటూ వెళ్తుంటారనమాట. సేవ చేయడంలో తప్పేం లేదు, వాళ్ళ కోరిక అలాగా, తప్పేముంది అందులో, వాళ్ళకి అలా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకొకరికి సేవ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఎవ్వరు పెద్ద కాదు, ఎవ్వరు తక్కువ కాదు అనేసి కృష్ణ చెప్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఏదో గొప్ప, క్షత్రియాలు అంటే గొప్ప, లేకపోతే వైశ్యాస్ గొప్ప, శూద్ర అంటే కింద కానే కాదు. ఇక్కడ ఏంటంటే ఎవరి కర్మాలు వాళ్ళు, యాక్టివిటీస్ బట్టి వాళ్ళు వాళ్ళ కర్మాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే మనకి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే బ్రాహ్మణ్కి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, వాళ్ళకి బ్రెయిన్ అండ్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళ కర్మలు చేస్తూ ఉంటారు, ఇంకొకరి కింద చేస్తారు వాళ్ళు కూడా. ఓకే, దాన్ని బట్టి ఉంటది అనమాట. ఇంకా క్షత్రియాస్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆర్మ్స్ అంటే భుజాల్లో చాలా బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, పోరాడతారు. సోల్జర్స్ ఉన్నారు కదా, బార్డర్స్ లో చేస్తుంటారు, వాళ్ళందరూ క్షత్రియ కిందకి వస్తారు మనకి. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు ఆల్రెడీ ఈ బిజినెస్ అనేది చేసుకుంటారు. అలాగే లేబర్ క్లాస్ అని చెప్తున్నారు, అది ఏంటంటే ఏది లో కాదు పెద్దనే కాదు అనేసి చెప్తున్నారు అనమాట. అది బాగా గుర్తుండిపోవాలి మనకి. హయ్యర్ క్లాస్ అనేది ఏమీ లేదు, లోయర్ క్లాస్ అనేది లేదు, ఎవరికి కర్మం వాళ్ళు కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఇది న్యాచురల్ గా ఇది కృష్ణుడు చేయబట్టింది అనమాట. ఏంటంటే ఈ లాజికల్ డివిజన్ అనేసి చెప్తారనమాట. న్యాచురల్ గా వాళ్ళ వాళ్ళ గుణాల బట్టి చేయబడింది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దేనికి చేశారు ఇదంతా అని అంటే, సొసైటీ స్మూత్ గా రన్ అవ్వడానికి. ఇది లేకపోతే ఎలా ఉండేది? సొసైటీ ఇప్పుడు స్మూత్ గా వెళ్ళాలని అంటే ఇదేదో ఒకటి డివిజన్ అనేది ఉండాలి కదా, దానికి అనేది చేశారనమాట. ఎందుకు చేశారు, ఎలా చేశారు అంటే గుణాల బట్టి అనేసి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అంటే గుర్తుండిపోవాలనేసి, గుణాల బట్టే మనకి ఇవన్నీ జరిగాయి అనేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ హెడ్ ఆఫ్ ద సొసైటీ అంటే ఇది ఒకటి రాసుకోవచ్చు మీరు మంచిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణాస్ అనుకోండి, హెడ్ అంటే ఇందాక నేను చెప్పాను బ్రెయిన్ అండ్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను. సో వాళ్ళని హెడ్ కిందకి పోలుస్తారు అనమాట. ఇంకా క్షత్రియాస్ ఏంటంటే ఆర్మ్స్, భుజం అని రాసుకోవచ్చు, క్షత్రియాస్ పక్కన ఆర్మ్స్ అని రాసుకోవచ్చు. అలాగే వైశ్యాస్ వచ్చేసి బెల్లీస్ అంట. ఇందులో శ్లోకాలు క్లియర్ గా మనకి భావార్థంలో ఈ భాష్యంలో చెప్పబడింది అనమాట. బెల్లీస్ అనమాట ఎవరు, వైశ్యాస్. ఓకే, బ్రాహ్మణాస్ వచ్చేసి హెడ్ అంటే చెప్తున్నారు సొసైటీకి, క్షత్రియాస్ వచ్చేసి ఆర్మ్స్ అని చెప్తారు, అలాగే వైశ్యాస్ అనేసి బెల్లీస్ అని చెప్తారు. ఓకే, అలాగే ఇంకా శూద్రస్ వచ్చేసి లెగ్స్, ఎందుకంటే కష్టపడి చేస్తుంటారు కదా, పని చేస్తారు కదా, వాళ్ళకి లెగ్స్ కిందకి వస్తుంది. సొసైటీలో ఇలా ఉన్నాయి అనేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది క్లాస్ డివిజన్ అనే సారీ ఏమంటారు, క్లాస్ అనేది కాదు, అప్పర్ క్లాస్ కాదు, హయ్యర్ క్లాస్ లోయర్ క్లాస్ అనేది కానే కాదు అనేసి బాగా గుర్తుండిపోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇంకొకటి కృష్ణ క్లియర్ గా ఏంటి ఎక్స్ప్లెనేషన్ చేశారని అంటే, ఎందుకు ఇదంతా క్లియర్, కండిషనల్ సోల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు చేసుకోవాలి. అందులో కొంచెం శ్రద్ధగా చేస్తుంటారు, ఆటోమేటిక్ గా భక్తి అనేది వాళ్ళకి వచ్చేస్తుంటారు. అంటే ఇండైరెక్ట్ భక్తి చేసుకుంటుంటారు చాలా మంది, డైరెక్ట్ గా భక్తి అనేది వాళ్ళకి కొందరికి రాకపోవచ్చు. వీళ్ళు ఇలా చేసి వాళ్ళ కర్మం శ్రద్ధగా చేసుకుంటూ వస్తే గనక స్లోగా కృష్ణ కాన్షియస్ లో వాళ్ళు వస్తారు అనేసి చెప్తున్నారు. ఈ వర్ణాస్ చేయడం కూడా రీజన్ ఏంటంటే,
కొంచెం ఇప్పుడు చూడండి అనిమల్ సొసైటీ కూడా ఉంటుంది. అనిమల్ సొసైటీకి కొంచెం అప్పర్ క్లాస్ ఉండాలి కదా, హ్యూమన్ సొసైటీ. దానికి ఈ వర్ణం, లేకపోతే వాటికి మనకు తేడా అనేది ఉండదు కదా, అవునా? సో ఏం చేశారు ఇక్కడ కృష్ణుడు అని అంటే అనిమల్ సొసైటీ అంటే ఆ జంతువులకి మనకి డిఫరెన్స్ ఉండాలి అని. ఎందుకనంటే మనకు తెలిసింది ఆహార నిద్ర భయం అవుతున్నావు అనేది వినుంటున్నావు, అది వాటికి ఉంటాయి మనకు కూడా ఉంటాయి. సో ఇది కొంచెం ఇంకా హై లెవెల్లో ఉండాలి హ్యూమన్ సొసైటీకి అనేసి ఈ వర్ణాస్ అనేది చేయబడింది అనేసి క్లియర్ గా చెప్తున్నారు అనమాట. సో దీన్ని ఇవి ఫాలో అవ్వడం వల్ల కొంచెం అదే ఇవన్నీ ఏంటంటే వేదాస్లో శాస్త్రాల్లో అన్నిట్లో మెన్షన్ చేయబడింది కదా ఈ వర్ణాస్ గురించి. ఇప్పటికీ కూడా మనము ప్రెసెంట్ కండిషన్ లో కూడా ఇది ఫాలో అవ్వడం జరుగుతూ ఉంది కదా ఈ వర్ణాస్. ఈ పేరుకి మాత్రమే బ్రాహ్మణ, నేను క్షత్రియ, నేను వైశ్య అని చెప్తున్నారు, బట్ గుణాల బట్టి అనేది ఆలోచించాలి. అది ఇంకా చాలా టైం పడుతుంది అనుకుంటా. ఈ కలికాలంలో ఎవరు ఏ గుణాల్లో ఉన్నామో మనకి అర్థం కాదనమాట. సో మనం ఒక్కటే చేయాల్సింది ఏంటంటే భక్తి చేయాలి, శ్రద్ధతో భక్తి చేసుకుంటూ ఉండాలి, హరినామ సంకీర్తన చేయాలి. సో ఎవరైనా ఇప్పుడు అడిగారు అనుకోండి ఏంటి వర్ణాస్ గురించి ఏదైనా మీరు ఇవన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనకి ఇంకొకసారి వాళ్ళకి కూడా ఒక క్లారిటీ జ్ఞానం అనేది ఇచ్చేది ఉంటుంది అనమాట. వాళ్ళ వర్క్ బట్టి, వాళ్ళ వర్కింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణది ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే శాస్త్రం నేర్చుకోవాలనేసి కుతూహలం ఉంటుంది, వేద జ్ఞానం నేర్చుకోవాలి. మీరందరూ బ్రాహ్మణుల కిందకి వస్తారు. ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకోవాలి, కృష్ణుడి నుంచి తెలుసుకోవాలి, డీటీ వర్షిప్ చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాం కదా. సో ఇలా అనమాట. ఇంకా మనకు మిగతా ఇప్పుడు మనం మళ్ళీ ఇది అయ్యాక మనం చెప్తున్నా ఓకే ఇంత, నెక్స్ట్ కొంచెం క్లాస్ అవ్వగానే మనం ఏం చేస్తాం, మన పనికి మనం వెళ్ళిపోతాము. ఏదో వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా ఉందని అనుకోండి, వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ క్షత్రియ ఇలా వెళ్ళిపోతాం అనమాట, శూద్రస్ కిందకి వచ్చేస్తాం. ఏదైనా పోరాడుతున్నాం అని అనుకోండి, మనమైతే ఆ లెవెల్ కి లేము యాక్చువల్లీ, క్షత్రియ లెవెల్ కి వాళ్ళు పోరాడే వాళ్ళు ఇది అనమాట. ఇంకా వైష్ణవ్ బిజినెస్ ఎవరైనా ఉండొచ్చు, మన దాంట్లో కూడా చాలా మంది సెల్ఫ్ మేడ్ పర్సన్స్ ఉంటారు, బిజినెస్ చేసుకోవాలి మా పార్టీకి మేము ఉండాలి అనేసి ఉంటారు. తప్పేం కాదు. కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రద్ధగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలు, ఇంకొకరిని డిస్టర్బ్ చేయకుండా అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. అందుకే 4 వర్ణాస్ అనేది చేశారు. ఇది వీళ్ళు ఈ కర్మ శ్రద్ధగా చేసుకుంటూ వస్తూ ఉంటే స్లోగా కాన్షియస్నెస్ కి వస్తూ ఉంటారు, వాళ్ళ కర్మం బట్టి అనేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే కృష్ణుని వర్షిపింగ్ చేయాలని అంటే ఇప్పుడు ఎవరైనా చేయని వాళ్ళకి ఇది అంత వర్ణాస్ అంటే మొత్తం అన్ని మంచిగా చేసుకోవాలనేసి చేయబడింది. అలాగే స్లోగా స్టార్టింగ్ లో ఏంటంటే వాళ్ళు లో లెవెల్లోనే ఉంటారు, ఎవరైనా సరే కిందకి ఉంటాం. మనం కూడా అలాగే కదా, ఏది కొత్త పెద్ద ఎవ్వరు కాలేదు ఇంకా ఆ లెవెల్ కి రీచ్ అవ్వాలంటే చిన్న చిన్నగా ఇప్పుడే బుడ్డి అడుగులు వేసాం మనం ఇంకా కృష్ణ కాన్షియస్ లో ఎదగాలనేసి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది శాస్త్రం బట్టి, మనకు శాస్త్రం ఏం చెప్పిందో, ఇందాక ధర్మ చెప్పాను, అవన్నీ ఆ పిల్లర్స్ ఆఫ్ ధర్మ అవి పాటిస్తూ, ఆ తర్వాత మనం ఇప్పుడు ఏబిసిడి అని చెప్పాను కదా, 4 రూల్స్ ఆఫ్ భక్తి, ఇవి పాటిస్తూ ఆ భావంతో నిన్న క్లాస్ లో చెప్పిన బట్టి రసాస్ ఉన్నాయి కదా, వాత్సల్య రస, సాఖ్య రస, ఇవన్నీ రసాస్ ఉన్నాయా, వాటితో మనం ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ మనం కొంచెం ముందుకెళ్ళడానికి ట్రై చేయాలన్నమాట భక్తిలో. ఒకేసారికి ఎవ్వరూ హై లెవెల్ అనేది రీచ్ అవ్వం, చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్తేనే మనము భక్తిలో వెళ్తాము. శాస్త్రాన్ని ఫాలో అవ్వాలన్నమాట. ఆ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మనకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో కృష్ణుడి మీద ఎలా భక్తి చేయాలనేసి తెలుసుకుంటాం అనమాట. ఇవన్నీ చదువుకుంటున్నాం కదా, శాస్త్రానికి రిలేటెడే కదా ఇవంతా. ఎన్నో రెఫరెన్సెస్ తీసుకొని మనకు ప్రభుపాద వారు ఇక్కడ పర్పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మనం ఈ శ్లోకాలు అనేది ఏం నేర్చుకుంటామో అవి మీరు తర్వాత భాష్యమే మనకి ఇక్కడ భావార్థం ఇవన్నీ చదవాలని అంటే టైం ఉండటం లేదు కాబట్టి మనము వదిలేస్తున్నాం. లేకపోతే అనువాదము, భాష్యము, మీనింగ్ ఇవన్నీ చదువుకోవాలి. మీనింగ్ అండ్ అనువాదం చదువుకుంటాం, ప్రాబ్లం లేదు చిన్నగా. అది భావార్థాన్ని అంటాం కదా, మొత్తం చదువుకుని పర్పట్ చదివితేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు మనం శ్లోక అవ్వగానే ఆ పర్పట్ అనేది చదవండి. ప్రభుపాద వారు ప్రతి దానికి రెఫరెన్సెస్ తీసుకొని శాస్త్రాలన్నీ రెఫరెన్స్ తీసుకొని మనకి ఇవ్వబడం అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇవన్నీ నేర్చుకోవడంలో ఒక అల్టిమేట్ గోల్ అనేది మన డెస్టినీ ఏంటి, గోలోకం రీచ్ అవ్వడానికే కదా మెయిన్. ముక్తి అనేసి అనుకుంటారు చాలా మంది, మనం కృష్ణ కాన్షియస్ లో ఉన్న వాళ్ళమే అనుకుంటాము గోలోకం రీచ్ అవ్వాలనేసి కోరుకుంటాం కదా. సో హయ్యర్ డెస్టినీ రీచ్ అవ్వాలని అంటే కృష్ణ భక్తి చేసుకుంటూ ఉండాలి, ప్లస్
ఆ గోలోకానికి రీచ్ అవ్వడానికి అది దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. కృష్ణ అక్కడ గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్తాం కదా, గో బ్యాక్ హోమ్ టు గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్తూ ఉంటారు. అంటే మన ధామం ఎక్కడి నుంచి, కృష్ణుడి నుంచి వచ్చాం మనం, కృష్ణుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి. ఇవన్నీ చేసుకున్నా పర్వాలేదు, ఈ 4 వర్ణాస్ లో మనం ఎక్కడ ఏ వర్ణాలో ఉన్నామో మనకి తెలియదు, క్లారిటీ లేదు. సో ఏదో ఒకటి ఉన్న దాంట్లో మీరే పెద్దగా మనము ఎక్కువగా చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ భక్తి అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఉన్న దాంట్లోనే మనము భక్తి అనేది యాడ్ చేసుకోవాలి. మెయిన్ మనకి చేయాల్సింది హరినామ సంకీర్తన. కలికాలంలో ఇంకా వేరేది ఏమి లేదు. చైతన్య మహాప్రభు ఎన్నిసార్లు చెప్తారు, చైతన్య చరితామృతము వీలైనప్పుడు చదివితే మనకి ఈ క్లారిటీ వస్తుంది. ఏంటంటే చైతన్య మహాప్రభు చెప్తారు, ఈ కలికాలంలో మిగతాది మనకి ఏమి లేదు. ఏది, ఎందుకనంటే అన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, మాయాదేవి బాగా కప్పేస్తూ ఉంటది, చుట్టూ తిరుగుతూనే ఉంటది. సో ఇది ఎన్నోసార్లు చెప్పాను నేను, చాలా సార్లు, ప్రతిసారి ఇది వాడతా. మనకు సరౌండింగ్ మొత్తం ఉంటది మాది, ఎలా మళ్ళీ ట్రాప్ అవుతామో తెలీదు. హరినామం చేయడం వల్ల నాలిక మీద మనకి కృష్ణ నామం ఉండడం వల్ల ప్యూరిఫికేషన్ అనేది దొరుకుతుంది అనేది చెప్తున్నారనమాట. సో ఇదంతా ఏంటనంటే కృష్ణుడిని ఒకటి రీచ్ అవ్వడానికి అనేసి చెప్తున్నారు. సో ఇవన్నీ ఉండాలి మనకి. అంటే ఈ వర్ణాస్ ఉండడం వల్ల క్లాషెస్ అనేవి ఉండవు. వాళ్ళ వాళ్ళ వర్క్ బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. సొసైటీ స్మూత్ గా వెళ్ళడానికి అనేసి క్రియేట్ చేయబడింది. ఈ మెటీరియల్ డిజైర్స్ అన్ని వదిలేసి మనం చేస్తున్న వృత్తిలోనే ఏది మనం చేస్తున్నా పర్వాలేదు, అందులోనే మనము యాడ్ చేసుకోవాలి అంతే, ఇంకేం లేదు. మీరు ఉన్నది వదులుకోమని ఎవరు చెప్పడం లేదు, ఉండండి, ఏది చేస్తున్నారో చేయాలి, దాంతో పాటు జస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చేస్తున్నాం, ఇంట్లో ఏదో పని చేస్తున్నాం, లేకపోతే బిజినెస్ చేస్తున్నామో, వర్క్ చేస్తున్నామో, ఏదో ఒకటి ఉండదు, నో ప్రాబ్లం. బట్ దాంతో పాటు కృష్ణది కూడా, భక్తి కూడా కొంచెము మీ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక స్లోగా ఎదుగుతాము. మనం కృష్ణ కాన్షియస్ మనకి ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాము, ఇంకా డీప్ గా అర్థం చేసుకొని ఒక హయ్యర్ లెవెల్ కి రీచ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ దానికి ఉండడం వల్ల మళ్ళీ గోలోకానికి మనం డెస్టినీ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి చెప్తున్నారు అనమాట. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి మనకి, అవన్నీ చదివితే గనక మనకి క్లియర్ గా అర్థం అనేది అవుతుంది అనమాట. ఇక్కడ 3 మోడ్స్ ఆఫ్ నేచర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ గుణాల బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు అనేసి, అంటే ఐ మీన్ ఈ కేటగిరీ అనేది డివైడ్ చేయబడింది. ఓకే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాస్ అండ్ శూద్రాస్ అని చెప్పారనమాట. ఓకే, క్లారిటీ వచ్చింది కదా, ఏం ప్రాబ్లం లేదు అనుకుంటా. అంటే అందరికి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎందుకంటే లాస్ట్ అల్టిమేట్ గోల్ ఏంటి మనకి, డెస్టినీ గోలోక్. వెరీ నైస్, గోలోక్. అందరిది డెస్టినీ వచ్చేసి గోలోక్. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని అంతా చేసుకుంటూ ఉండాలి ఇంట్లో. ఎందుకనంటే ఇప్పుడు గ్రహస్థలో ఉన్నాం మనము, ఏది వదులుకోలేము. ఎందుకనంటే ఇక్కడికి వచ్చానంటే కృష్ణ అది కూడా చెప్తారు, ఏది వదులుకోవద్దు, మీరు చేసేదంతా చెయ్యండి, మంచిగా చేసుకోండి. దాంతో పాటు అది వదిలినా కూడా ప్రాబ్లమే. ఎందుకనంటే ఇందులో ఉన్నప్పుడు దీనికి కూడా న్యాయం చేయాలి కదా, అది చేస్తూ ఇది కూడా యాడ్ చేసుకోవాలి. కృష్ణ హరినామ సంకీర్తన ప్రతి దానికి కలికాలంలో మనము ఏ వర్ణంలో ఉన్నా పర్వాలేదు, అవన్నీ పట్టించుకోవద్దు. నేను బ్రాహ్మణనా, క్షత్రియనా, వైశ్యనా, శూద్రనా, ఇవన్నీ అనవసరం. ఇప్పుడు మనం కలికాలంలో ఏం చేసేయాలి, హరినామం చేయాలి. నాలుక ప్యూరిఫికేషన్ జరుగుతుంది, మన బాడీ అండ్ మైండ్ చాలా ప్యూరిఫై అవుతుంది అనమాట. స్లోగా మనము ఎదగగల చూస్తాం అనమాట భక్తిలో. సో అది అవ్వడం వల్ల స్లోగా గురువు ఫాలో అవ్వడము, గురువు వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వడము, మనకి ఏది చూపించినా గురువులు చూపించిన దారిలో మనం వెళ్ళడం వల్ల డెస్టినీ అనేది, అంటే వాళ్ళు మనల్ని చేపట్టుకొని తీసుకెళ్తారనమాట. మన గురువులు మమ్మల్ని, మనం డైరెక్ట్ గా వెళ్తే నో ఎంట్రీ. అక్కడ ఎంట్రీ అనేది ఏమో ఉండదు. నేను ఎంతో భక్తి చేస్తున్నాను, చాలా భక్తి నేను ఏనో చేస్తున్నాను, అదన్నా కానే కాదనమాట. మనకి గురువుల ద్వారా వెళ్తేనే కృష్ణుడు కూడా మనకి కరుణిస్తారు అనేసి చెప్తారన్నమాట. సో ఇదేంటంటే ఇది లాస్ట్ లైన్ నేను యాడ్ చేశాను. అక్కడ పొరపాట్లో ఏముందనంటే ఏంటంటే వితౌట్ గురుస్ మర్సీ కృష్ణ విల్ నెవర్ యాక్సెప్ట్ అస్. ఎప్పుడు గురువు ద్వారా వెళ్తేనే, ఎందుకంటే గురు అండ్ వైష్ణవాల సేవ చేస్తూ ఉంటేనే మనకి ప్యూరిఫికేషన్ అనేది దొరుకుతుంది. శుద్ధ భక్తి అక్కడి నుంచి ఉంటుంది అనమాట. శుద్ధ భక్తులు దేనిలో ఉంటుంది క్యారెక్టర్స్ అని అంటే, వాళ్ళు వైష్ణవుల సేవలు చేయడం. అంటే వైష్ణవులు ఎవరు,
ఇప్పుడు డివోటీస్ అంటే వైష్ణవులు, డివోటీస్ సేవలు చేయడము, అలాగే మనకి భక్తులు అంటే ఇప్పుడు మన సీనియర్ డివోటీస్ అనుకోండి, లేకపోతే సన్యాసీస్ అనుకోండి, సాధువులు ఉన్నారు, మన గురువులు ఉన్నారు కదా, వీళ్ళ గురువులు ప్లస్ గురు మహారాజు వీళ్ళందరూ ఉన్నారు కదా, దీక్షలు ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళు కూడా ఎలా అంటే శుద్ధ భక్తిలో ఉండాలి. వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గురువుని ఎంచుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గురువుని ఎంచుకోవడం, సెలెక్షన్ ఆఫ్ గురు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇస్కాన్ లో మనకి ఏడీసీ మనకి ఉంటుంది అనమాట, ఐడిసి ఎగ్జామ్. అందులో ఫస్ట్ క్వాలిటీ సెలెక్షన్ ఆఫ్ గురువు అని చెప్తారు. మీకు ముందు ఫ్యూచర్ లో తెలుస్తుంది అనమాట, దానికి కూడా ఎగ్జామ్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ లెసన్ వచ్చేసి మన గురువుల నుంచి ఉంటుంది. ఎలాంటి గురువుని మనం ఎంచుకోవాలంటే వాళ్ళు అన్ని ప్రతిదీ పాటిస్తూ ఉండాలి, వాళ్ళని చూసి మనం నేర్చుకోగలగాలన్నమాట. అలాంటి గురువుని మనం ఎంచుకోవాలి. అలా ఎంచుకున్నట్టు చేస్తే వాళ్ళని చూసి మనం ప్రాక్టీస్ చేస్తాం కదా, సో ఆ భక్తి అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట. మనకి స్టెప్ బై స్టెప్ మనం కూడా నేర్చుకొని ముందుకెళ్ళేది ఉంటుంది అనేసి చెప్తారనమాట. సో ఇవన్నీ వర్ణాస్ తెలుసుకున్నాము, భక్తి గురించి తెలుసుకున్నాము, తర్వాత ఆస్టరిటీస్ అంటే ఐ మీన్ సారీ రసాస్ గురించి నిన్ననే తెలుసుకున్నాం ఆల్రెడీ. 5 రసాస్, 4 రూల్స్ ఆఫ్ భక్తి, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. ఇస్కాన్ లో ఇది చాలా ఇంపార్టెంట్. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఎవ్వరు మర్చిపోకూడదు, ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు ఇస్కాన్ డివోటీస్ ఇప్పుడు మీరంతా. సో నో మీట్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్, నో కాఫీ టీ, ఇవన్నీ ఏమి లేవు. ఓకే, స్లోగా అలవాటు ఉంటే స్లోగా మానుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 సార్లు తీసుకుంటున్నారు, రెండు సార్లు అయింది, ఒకసారి, తర్వాత ఒకేసారి. ఇది ఆల్రెడీ నా గురించి నేను చెప్పాను ఒకసారి, నాకు చాలా ఉండేది అలవాటు అనేసి. మొత్తం పోయింది 1 మంత్ లోపలే పోయింది. నాకు కూడా 1 మంత్ పట్టింది అనుకోండి, 1 మంత్ లోపలే పోయింది. ఇవన్నీ పాటించడం వల్ల భక్తిలో ఎదుగుదల అనేది చూస్తాము, కొంచెం గ్రోత్ ఉంటుందని మనకి తెలిసిపోతుంది ఆల్రెడీ చేంజెస్ అనేది. నాకు కొంచెం ఏదో సాటిస్ఫాక్షన్. కాఫీ కలుపుతున్నా కూడా మనకు దాని మీద ధ్యాస రాదు, వండుతున్నా కూడా వేరేది ఏదైనా మనం తినేది చేస్తున్నా కూడా దాని మీద ధ్యాస రాదు, ఇంట్రెస్ట్ అనేది రాదు. ఇవన్నీ మనం పాటిస్తేనే ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, 4 ధర్మాస్, 4 పిల్లర్స్ ఆఫ్ ధర్మ చెప్పాను కదా, సత్యం, దయా, తపస్ అండ్ శౌచ, ఇవి 4 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే 4 వర్ణాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ పాటిస్తుంటేనే మనము ఒకటి డెస్టినేషన్ అనేది అంటే త్వరగా రీచ్ అవ్వడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నమాట. మనకి తొందరగా వెళ్ళడానికి, రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఓకేనా, అంత క్లారిటీ ఉందా? థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎక్కువ టైం తీసుకున్నానా? ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. మిగతా వాళ్ళు శ్లోకాకి చేశారు కదా, హ్యాండ్ డౌన్ చేసేయండి, శ్లోకాకి హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. ఇంకొకటి వచ్చేసి చెప్పాలనుకున్నాను మీకు, గుణకర్మ రెఫరెన్స్ తీసుకోవచ్చు. 15.7 లో మీరు ఒకసారి మమైవాంశో జీవలోకే అది ఉంది కదా శ్లోక, దాన్ని కూడా రెఫరెన్స్ తీసుకోండి. అది 3rd పారాగ్రాఫ్ లో చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారు వీటి గురించి, అది కూడా మీరు రెఫరెన్స్ కి తీసుకోవచ్చు మీరు. ఓకే, 15.7 లో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాణి ప్రకృతిష్టాని కర్షతి అనేసి ఉంది. అది కూడా మీరు రెఫరెన్స్ తీసుకున్నా కూడా, అది చదివినా కూడా మీకు ఇప్పుడు నేను చెప్పినంతా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఏదైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. పావని మాతాజీ క్వశ్చన్ ఉందా? చెప్పండి, అడగండి మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి. అవుతుందా? వినిపిస్తుంది మాతాజీ. యాక్చువల్లీ ఇక్కడ చెప్పినవి అర్థమైనాయి, లైక్ 5 రసాస్, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, 4 రూల్స్, ధర్మాస్, ఓకే అవన్నీ క్లియర్. సో 4 గుణాస్ చెప్పారు, మనం ఏ గుణంలో ఉంటామో తెలియదు, లైక్ చెప్పిన దాన్ని బట్టి బ్రాహ్మణ, వైశ్య, శూద్ర అది పక్కన పెడితే. సో గుణ అంటే ఏ గుణాల్లో ఉంటామో తెలియదు కాబట్టి ఆ గుణానికి అనుగుణంగా మనం జస్ట్ చేసుకొని ఆ గుణానికి తగ్గట్టు కర్మలు చేయడం, అదేనా మాతాజీ గుణం? ఎగ్జాక్ట్లీ. ఏంటనంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు మొత్తం మన భక్తిలోనే ఉండిపోవాలి అని అంటే అందులోనే ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని ఎంచుకొని ఎక్కువగా అది చేస్తూ ఉంటారు. అది గుణాలు బట్టి, అది మీ గుణం అన్నమాట. అప్పుడు మీరు బ్రాహ్మణ అని చెప్పబడతారు. ఇప్పుడు మనకి ఓకే నేను దేశం కోసం త్యాగం చేయాలి, నేను చేయాలి, అది
క్షత్రియ గుణం కిందకి వచ్చేస్తుంది అనమాట. అలాగే వైశ్య గుణం, నేను ఏదైనా బిజినెస్ చేయాలి, కొంచెం మనీ సంపాదించాలి, అది వైశ్యాస్ కిందకి వచ్చేస్తుంది. లేదు నేను ఒక సేవ చేసేసి నేను డబ్బులు సంపాదించడం కానివ్వండి, లేకపోతే ఎవరికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒకరి కిందకి మనం ఏదైనా చేస్తున్నాము అని అంటే వాళ్ళు శూద్ర కిందకి వచ్చేస్తారు అనమాట. ఇవన్నీ గుణాలు, దాన్ని బట్టి డివిజన్ అనేది చదువు. క్లారిటీ ఉంది? సో క్లారిటీ కోసమే లైక్ గుణ ఓకే. అండ్ కర్మ రెండు వన్ అంటే డిపెండెంట్. కర్మ అంటే యాక్టివిటీ, వాళ్ళ యాక్టివిటీస్ బట్టి. ఇప్పుడు ఏమేమి చేస్తున్నాం, వర్క్ మనం ఏం చేస్తున్నామో దాన్ని బట్టి అన్నమాట కర్మ. ఓకే, వర్క్ అని తీసుకోవచ్చు ఇక్కడ. కర్మ అంటే వర్క్, ఓకే, యాక్టివిటీస్. ఓకే, క్లారిటీ మాతాజీ? ఎస్ మాతాజీ, హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే మనం ఏం చేద్దాం? ఓకే, కృష్ణ పవని మాతాజీ, హరే కృష్ణ. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, అప్పుడుదేనా? లేదు మాతాజీ, నేను చేయలేదు మాతాజీ. ఓకే ఓకే అప్పటిదే మాతాజీ. ఉండేమో, కానీ చాలా బాగా చెప్పారు మాతాజీ, థ్యాంక్ యూ అర్థమైంది. మాతాజీ. చేశారు డౌన్ శ్లోక అనుకుంటా. ఎవరి అంత క్లియర్ ఉంది కదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎండింగ్ ప్రేయర్ చేద్దాము. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, అర్థమైతే చాలు, నాకు హ్యాపీ. ఇంకా కొంచెం నాకు కూడా ఇంకా మంచిగా చెప్పాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది మనకు కూడా. సరదాగా థ్యాంక్ యూ సో నవ్వుతూ అలాగే సమయాన్ని తెలియకుండా చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మచ్. థ్యాంక్ యూ మాతాజీ.